ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ విధియ పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా చంద్రుడు అష్టమ స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం, ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే దీని తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కూడా ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. ఇక ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. శుక్ర రవిలతోటి కూడినటువంటి యుతి, అలాగే శని చంద్రులతో కూడినటువంటి యుతి ఉంది కాబట్టి పంచగ్రహ కూటమి అంటాం. ఈ బుధుడి యొక్క ప్రతికూల పరిస్థితులకై పెసల దానం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని ఆచితూచి నిర్వహించడం ద్వారా క్షేమదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు చవిచూస్తారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని రవిచంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అవమానకర సంఘటనని నెట్టుకు రాలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పురోగవృద్ధి గోచరిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రోత్సాహకాలం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వేగవంతంగా దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో
పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కృషితో కూడినటువంటి విజయాలు మాత్రమే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో కూడినటువంటి పరిష్కారాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆత్మస్థైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని, జాప్యాలని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. విదేశీ వ్యవహారాలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పరిష్కార మార్గాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఫలితాలని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోయి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.
వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలలో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరుల జోక్యం ద్వారా సమస్యలు తలెత్తేటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. శత్రువుల ద్వారా కూడా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి వార్తలు దగ్గరవుతాయి. శుభ పరిణామాలు ఉద్యోగరీత్యా పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలను తెచ్చిపెడుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఈస్నోఫిలియా సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని 2 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాలు కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక రకమే ఈ ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు. ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు 1 నుంచి 4% వరకు మాత్రమే ఉండాలి. అలా కాకుండా అంతకంటే ఎక్కువగా ఈ కణాలు కనుక పెరిగిపోయినట్టయితే దాన్ని ఈస్నోఫిలియా అంటాం. అయితే ఈస్నోఫిలియా రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి ఏంటంటే ఎలర్జీలు. రకరకాల ఎలర్జీలు ఉన్నప్పుడు ఈస్నోఫిలియా అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తుంది. అంటే ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు బాగా పెరిగిపోతాయి. అలాగే దగ్గు, ఆయాసం ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈస్నోఫిల్ కణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కడుపులో పాముల సమస్య ఉన్నా కూడా ఈస్నోఫిల్స్ అనేటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇలాగ ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు బాగా పెరిగినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే సొంఠి. ఈ సొంఠికి కఫదోషాన్ని తగ్గించి ఈస్నోఫిల్స్ కౌంట్ తగ్గించడానికి అవసరమైనటువంటి గుణాలు ఉంటాయన్నమాట. అలాగే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ చక్కగా వంటపట్టేలాగా ఉన్నట్టయితే కనుక ఎటువంటి సమస్య రాదు. అలాగా ఆహారం బాగా వంటపట్టడానికి కూడా సొంఠి బాగా సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి తర్వాత మూలిక ఏంటంటే పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా కఫదోషాన్ని తగ్గించి ఈస్నోఫిలియా సమస్యను తగ్గించడానికి బాగా తోడ్పడతాయి. పిప్పళ్ళను కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఎడంచేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది శారద. అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చేటటువంటి జ్ఞానం తక్కువ. దేని చేత అసలు ఆత్మసిద్ధి కలుగుతుంది
అంటే జపమాల పట్టుకుంటుంది. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు తమకు తెలుసున్నటువంటి విషయాన్ని బహుధా పరిశీలనం చేసి భగవద్జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి ధ్యానైకనిష్ఠులైనటువంటి వారికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది తప్ప కేవలముగా అదే పనిగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే అది ఒక ఈష అవుతుంది. అందుకే ధనీష, దారీష, పుత్రీష, అలాగే గ్రంథముల యందు కూడా అనురక్తి మిగిలిపోతుంది. పుస్తకాలు చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ అసలు అనుష్ఠానం ఎప్పుడు చేస్తావు? అసలు ధ్యానం ఎప్పుడు చేస్తావు? జపం ఎప్పుడు చేస్తావు? దానికి సమయం లేకుండా పోతుంది. అది ఉద్ధరించేది. అందుకని కుడి చేతి వైపు జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది. అంటే ఈ జపం కన్నా ఈ పుస్తకాలు చదవడం గొప్ప కాదు సుమా. కాబట్టి అదే సరస్వతి యొక్క అనుగ్రహం. అది ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తుంది. సరస్వతి ప్రవాహంగా ఉంటుంది. ఎప్పుడు సరస్వతి ప్రవాహం కాలేదనుకోండి ప్రమాదం తీసుకొస్తుంది. నాలో ఉన్న చదువు నాలోనే ఉండిపోయిందనుకోండి, ఎవరికీ వెళ్ళదనుకోండి, దానికి ఏది కారణమై ఉండాలి అంటే నా సరస్వతి యందు లోభబుద్ధి ఉందన్నమాట. నేను ఇతరులకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే దానికి తగిన తాంబూలం ఉంటేనే నేను చెప్తాను. తాంబూలం లేదనుకోండి నేను చెప్పను. అప్పుడు నా విద్య యందు లోభబుద్ధి ఉంది. అసలు తాంబూలంతో సంబంధం లేదు. ఆవు దూడ వచ్చి ఆవు పొదుగులో 3-4 గుద్దులు గుద్ది శిరములను నోట పట్టుకుని చప్పరించినంత మాత్రం చేత కష్టపడి తాను పచ్చిగడ్డి తిని నెమరవేసి తయారు చేసినటువంటి పాలని ఆవు ఎలా విడిచిపెట్టేస్తుందో అలా గురువైనటువంటి వాడు కానీ, బాగా చదువుకున్నవాడు కానీ, విద్యయందు మోహబుద్ధి లేనివాడు కానీ వచ్చి అయ్యా మీరు 4 మంచి మాటలు చెప్పండని చెప్పి వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత తాను కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రమునందు ఉండిపోయినటువంటి విషయాన్నంతటినీ కూడా ఆవు పాలు విడిచిపెట్టినట్టు తన నోటి వెంట వాగ్రూపంగా విడిచిపెట్టడానికి సిద్ధపడిన త్యాగమూర్తి ఎవడో వాడే అమృతత్వమును పొందుతాడు. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది శాస్త్రం. త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతాడు తప్ప స్వార్థము చేత అమృతత్వం ఉండదు, దాచుకోవడం చేత అమృతత్వం ఉండదు. అసలు కామాక్షి అన్న శబ్దంలో ఆమె లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇస్తుంది అన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే లక్ష్మిని తన అభ్యున్నతి కొరకు ఎలా ఉపయోగించుకోవాలన్న విషయము తెలుసుకోవడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం లేకపోతే ఏమవుతుందంటే లక్ష్మి విషయంలో దాచుకోవాలన్న బుద్ధి ఒక్కటే కలుగుతుంది. ఇదంతా నాకు ఉండిపోవాలి, అందుకని ఏం చేస్తాను, దాచుకుంటాను. కానీ దాచుకున్నదేదో అది ఎప్పటికీ నీది కాదు. ఎంతో దాచాడు కానీ ఏదో ఒకనాడు ఊపిరి ఆగిపోవాలి కదా. ఎంత కాలం ఉండనివ్వండి భూమి మీద, మహా అయితే 100 ఏళ్ళు ఉంటాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరముల తర్వాత అయినా శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆ డబ్బు ఎవరికి ఎడుతుంది? పిల్లలకి ఎడుతుంది. ఇప్పుడు తనది ఎలా అయింది? అవలేదు. కానీ తనదిగా ఎప్పుడవుతుంది? దానం చేశాడనుకోండి తనదవుతుంది, పుణ్యంగా మారి తనతో వస్తుంది. తనతో ఎప్పుడు వస్తుందంటే డబ్బుగా రాదు, పుణ్యంగా వస్తుంది. తన దగ్గరున్న డబ్బుని భగవంతుడి కొరకు, పుణ్యకార్యముల కొరకు, ఇష్టాపూర్తముల కొరకు ఖర్చు పెట్టాడనుకోండి. ఇష్టాపూర్తములంటే ఇష్టి అంటే హోమాది ప్రక్రియలు, యజ్ఞయాగాది క్రతువుల కోసం ఖర్చు పెట్టిన. పూర్తం అంటే 10 మందికి పనికొచ్చే పనులు. ఒక చెరువు తవ్వించడం, ఒక దేవాలయం కట్టడం, ఒక నుయ్యి తవ్వించడం, 10 మందికి అన్నం పెట్టడం, 100 మందికి చదువు చెప్పించడం, ఇలాంటి పనులు చేశాడనుకోండి. ఈ డబ్బు పుణ్యంగా మారి పుణ్యం జీవుడి ఖాతాలో పడి జీవుడితో పాటు వస్తుంది. ఇప్పుడు డబ్బు తనది ఎప్పుడవుతుంది? దానం చేస్తే. నా బలం నాకు పనికొచ్చేది ఎప్పుడవుతుంది? నేను ఒకసారి ఈశ్వరుడి పల్లకీ పట్టుకుని మోస్తే, నేను దేవాలయానికి వెళ్ళి తుడిస్తే, నేను భగవన్మూర్తులకు కట్టివిప్పిన బట్టలు ఉతికి మళ్ళీ పట్టుకెళ్ళి ఇస్తే, నేను ఓ పూల తోటలో ఉన్న పువ్వులు కోసి దండ కట్టి శారదకి వేయమని అర్పణం చేస్తే, నా ఒంట్లో ఉన్న బలాన్ని నేను భగవంతుని యొక్క సేవ కొరకు వాడాననుకోండి, అప్పుడు అది పుణ్యంగా నాదవుతుంది. నా బలాన్ని నేను ఎందుకు ఉపయోగించాలి అవతల వాడికి అని
కూర్చున్నాను అనుకోండి, అది ఉండదు, అది ఆవిరైపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు వయస్సుతో పాటు బలము కరిగిపోతాయి. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ ఓ మాట అంటారు, ఎంతకాలం చుట్టూ పరివారం ఉంటారు? కేవలం ఐశ్వర్యం ఉన్నంతకాలమే ఉంటారు. యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కామం ఎంతకాలం ఉంటుంది? అంటే వృద్ధాప్యం వచ్చేవరకే ఉంటుంది. ఒకసారి శరీరం భూతం అయిపోయింది అనుకోండి, ఇక కామం ఉండదు, ఇక బలం లేదు. అందుకే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియత నియభ్రాత అంటారు. కాబట్టి అసలు ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి, మనం మనదిగా చేసుకుని ఆత్మోద్ధరణం పొందాలి అంటే అసలు ఏం చెయ్యాలి మనిషి? ఇది దేని వల్ల తెలుస్తుంది అంటే సరస్వతి కటాక్షము వలన తెలుస్తుంది. అంటే ఏమండి మేము చదువుకుని ఉండాలా అని అడక్కండి, అది కాదు, వినగలిగి ఉండాలి. చదవడం గొప్ప కాదు, చదివి అనుష్ఠానం లేకపోతే ఉపయోగమే ఉంది. వాడు చదువుకున్నాడు, అన్నీ తెలుసు, కానీ ఏదీ చేయడు. అది ప్రమాదహేతు. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అన్నీ తెలిసి చేయకపోవడం ప్రమాదం. కానీ తనకి తెలియకపోయినా పెద్దలైన వారు వచ్చి ఏదైనా మాట చెప్పినప్పుడు, ఓ నేను నా జీవితంలో ఇది ఇలా చేసుకోవట్లేదు, కాబట్టి ఈ క్షణంలోనే మార్పు చెంది నేను ఇంకొకలా చేస్తాను, వారు ఎలా చెప్పారో అలా చేస్తాను అన్నవాడెవడో శ్రద్ధ కలిగిన వాడు వాడు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక ప్రశ్న వేస్తుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. నీకు తెలియకపోతే తప్పు కాదు, పెద్దలైన వారెవరు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా రావణా నీకు? ఒకవేళ వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? ఎక్కడుంది నీలో తప్పు అని అడిగింది. తెలియకపోవడం తప్పు ఎప్పుడూ కాదు, కానీ పెద్దలైన వారు వచ్చి చెప్పినప్పుడు ఇది నేను తెలుసుకుని పాటించవలసినది అన్న బుద్ధి లేకపోగా మెట్ట వేదాంతంతో తిరస్కరించి వాదించడం ప్రమాదహేతు. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఏవైనా లఘువుగా మేము తరించడానికి మార్గాలు చెప్పండి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని చెప్తూ కొన్ని సూత్రాలు దుస్తర్కాస్తు విరమ్యతాం అని చెప్పారు. వేదము యొక్క ప్రమాణము నిలబడేటట్టుగా నువ్వు మాట్లాడాలి తప్ప నీకు ఏదో పుర్రెలో ఆలోచన వచ్చింది కదా అని పెద్దలు చెప్పిన మాట తిరస్కరిస్తూ మాట్లాడడానికి ఎప్పుడూ నీకున్నటువంటి మాట్లాడగలిగిన శక్తిని ఉపయోగించవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, ఆప్చేయి, అలా మాట్లాడొద్దన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆ శ్రద్ధ అన్న మాట అంకురించడమే సరస్వతీ కటాక్షము అని పేరు. ప్రవహించుట అన్న మాటకు అర్థం ఎక్కడో పుట్టడం అన్నది ఉంది కదండి. అన్నీ నదులే కావక్కర్లేదు. బుగ్గ అంటారు, అంటే నీరు భూమిలోంచి పైకి తంతుంది. అంటే అవకాశం వచ్చింది కాబట్టి ప్రవాహం కింద నుంచి పైకి వస్తుంది, పైకొచ్చినది పల్లానికి ఎడుతుంది. ప్రవహించడానికి అసలు ప్రారంభం అంటూ ఎక్కడో ఉండాలి కదా. ప్రారంభం లేని ప్రవాహం ఎలా ఉంటుంది? గోదావరి నదికి కూడా నాసికాత్రయంబక్లో ప్రారంభస్థానం ఉందా లేదా? సరస్వతీ కటాక్షానికి కూడా ప్రారంభస్థానం ఉంటుంది. అది ఏది అంటే శ్రద్ధ. అందుకే శ్రద్ధావంతుడవై ఉందువుగాక అని ఆశీర్వచనం చేస్తారు. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాట మీద. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు తెలియకపోవడం, నువ్వు చదువుకోకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. స్థాయి భేదం ఉంటుంది, అందరూ ఒకలా చదువుకోరు. కానీ శాస్త్రస్య, వేదం అలా చెప్పింది, రామాయణం అలా చెప్పింది, భారతం అలా చెప్పింది, భాగవతం అలా చెప్పింది, శంకర భగవత్పాదులు అలా చెప్పారు అన్నప్పుడు దాని మీద నమ్మకం ఉండడం. గురువాక్యస్య, గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం. ఈ రెండు ఎవరికి ఉంటాయో, ఈ నమ్మకం ఎవరికి ఉంటుందో అటువంటి వాడికి ఒక్క మాట చాలు వాడు ఉద్ధరింపబడ్డానికి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఆ ఒక్క మాట వాడికి స్వర్గము నుండి సమస్తమైన ఐశ్వర్యములను కురిపిస్తుంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడికి సమస్తమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి. వాడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు.
వాడికి ఎప్పుడు ఏది కావాలో అది కటాక్షింపబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధారాపాతంగా కవిత్వము చెప్పగలడు, ఎంతటి స్థితికైనా తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ అనుగ్రహం ఇక మనిషిని అద్భుతమైనటువంటి ఒక కవిగా తీసుకొచ్చి కూర్చోపెడుతుంది. అందుకే భట్టారక శబ్దం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. ఈ ఈస్నోఫిలియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కఫదోషాన్ని పెంచేటువంటి ఆహారాలన్నీ తగ్గించుకోవాలి. అంటే బాగా తీయగా ఉండేటువంటి పదార్థాలు, పాలతో తయారైనటువంటి పాయసాలు, పెరుగు, ఇటువంటి ఆహార పదార్థాలు కఫదోషాన్ని పెంచి ఈ ఈస్నోఫిలియా ఇంకా పెరగడానికి కారణం అవుతాయి కనుక వీటిని మానేసేయాలి. అలాగే ఆహారంలో కొంచెం వెల్లుల్లి, అల్లము, సొంఠి ఇటువంటి పదార్థాలని ఆహారంలో కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. మనం ఇందాక ఔషధం తయారు చేసుకోవడానికి 2 మూలికల గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత మూలిక ఏంటంటే మిరియాలు. మిరియాలు కూడా కఫదోషాన్ని అదుపులోకి తీసుకొచ్చి ఈస్నోఫిలియా సమస్యను అదుపులోకి తేవడానికి సహాయపడతాయి. మిరియాలని ఏమీ వేయించుకోక్కర్లేదు, ఒట్టిగానే దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే వాకుడు. ఈ వాకుడిని సంస్కృతంలో కంటకారి అంటారు. ఈ కంటకారి లేదా వాకుడికి కూడా కఫదోషాన్ని బాగా తగ్గించి ఈస్నోఫిల్ కౌంట్ని నార్మల్కి తీసుకొచ్చేటువంటి గుణం బాగా ఉంటుంది. ఈ కంటకారి మూలిక మొత్తాన్ని తీసుకోవచ్చు మనం. అంటే మూలిక మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి ఆకులు, కాయలు అన్నింటినీ కలిపేసి దాన్ని నీడలో ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మొత్తం సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తర్వాత ఈ వాకుడు, ఈ 4ని బాగా కలిపేసి, అంటే అన్ని చూర్ణాలని బాగా కలిపేసుకుని దాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ ఈస్నోఫిలియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మూలికా చూర్ణాన్ని దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకొని దానికి తగినంత తేనెని కలిపి నెమ్మదిగా నాకుతూ వేసుకోవాలి. ఈ విధంగా రోజులో 3 సార్లు కనుక తీసుకుంటున్నట్టయితే ఈస్నోఫిలియా సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో పూజా కార్యక్రమంలో దాగి ఉన్న విశిష్టత ఏంటో, పూజలో దాగి ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తరుణంలో ఘంటానాదానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మనం భగవంతుడికి దీపం చూపించేటప్పుడు, నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు ఘంటానాదాన్ని మోగిస్తూ ఉంటాం. గంటను మోగించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక శ్లోకాన్ని జపించుకోవాలి. ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. అంటే రాక్షస ప్రవృత్తులను తొలగింపజేయటానికి, దేవతలను ఆహ్వానించటానికి ఘంటానాదాన్ని మోగించాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మనం దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో పూజకు ఉపయోగించేటటువంటి గంటను ఘంటకము అనే పేరుతో పిలుస్తారు. ఈ గంటను మనం పట్టుకోవటానికి ప్రత్యేకంగా ఒక లోహదండం ఉంటుంది. ఆ లోహదండం పైన నందీశ్వరుడు లేదా గరుత్మంతుడు, హనుమంతుడు, సుదర్శన చక్రం, 5 పడగలు ఉన్నటువంటి సర్పం, ఇటువంటి ఆకృతులు ఉన్నట్లయితే ఘంటానాదం ద్వారా చక్కటి సత్ఫలితాలు ఏర్పడతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. ఈ ఆకృతులలో ఉన్నటువంటి లోహదండం కలిగి ఉన్న ఘంటానాదాన్ని మనం చేయటం ద్వారా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సకల దోషాలను తొలగింపజేసుకోవచ్చు. మనం ఘంటానాదాన్ని చేస్తున్నప్పుడు ఆ గంటకు ఉన్నటువంటి లోహదండం పైన గరుడమూర్తి ఉన్నట్లయితే సమస్త సర్పదోషాలు కూడా నివారించబడతాయని, ఆ లోహదండం మీద సుదర్శన చక్రం ఉన్నట్లయితే అటువంటి గంటను మోగించటం ద్వారా అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకొని ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక ఈ విధంగా సంప్రదాయంలో చెప్పిన విధంగా గంటను మోగించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే భగవంతుడికి మనం నిర్వహించే పూజా కార్యక్రమంలో పంచోపచారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. భగవంతుణ్ణి పంచోపచార పూజలో మనం ఏ విధంగా ఆరాధిస్తామనే విషయాన్ని పరిశీలించినట్లయితే
పరమేశ్వరుణ్ణి మనం ఆరాధన చేస్తున్నటువంటి తరుణంలో పరమేశ్వరుడు పంచభూతాత్మకుడు. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం ఆయన రూపంలోనే మనకు వ్యక్తమవుతాయి. ఆయన జటాజూటం గాలి, గంగ నీరు, ఆయన చేతిలో ధరించి ఉన్నటువంటి అగ్ని నిప్పుకు సంకేతం. అలాగే ఆయన ఢమరుకాన్ని ధరించి ఉంటాడు, అది ఆకాశతత్వానికి సంకేతం. ఆయన శ్మశానంలో ఉంటాడు, అది భూతత్వానికి సంకేతం. పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలలో కూడా నివసించి ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ అనేటటువంటి 5 చక్రాలలో పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు లింగ రూపంలో విరాజిల్లుతూ ఉన్నాడు. కనుక మనం పూజలో పంచోపచారాలను నిర్వహిస్తున్నాము అంటే పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మన శరీరంలోనే దర్శింపజేసుకొని శివోహం అనేటటువంటి భావాన్ని తప్పనిసరిగా పొందవచ్చు. అందుకే భూతత్వానికి సంకేతంగా పూజలో మనం పరమేశ్వరుడికి చందనాన్ని సమర్పిస్తాం. జలతత్వానికి సంకేతంగా పరమేశ్వరుడికి టెంకాయ నీళ్లను సమర్పిస్తాం. అగ్నితత్వానికి సంకేతంగా దీపారాధన చేస్తాం. వాయుతత్వానికి సంకేతంగా సాంబ్రాణి ధూపం వేస్తాం. ఆకాశతత్వానికి సంకేతంగా ఘంటానాదం చేస్తాం. అంటే ఈ 5 ఉపచారాలు మనం చేస్తున్నామంటే మానవ శరీరంలో పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నట్లే, శివోహం అనే భావాన్ని పొందుతున్నట్లే అని మనకి సంప్రదాయం తెలియజేస్తోంది. ఈ విధంగా పంచోపచారాలు చేసిన తర్వాత చివరగా భగవంతుడికి ఒక పుష్పాన్ని సమర్పించాలి. అదే మంత్రపుష్పం. మంత్రపుష్పం చదువుతున్నాము అంటే ఆత్మ సమర్పణ భగవంతుడికి చేస్తున్నాం అనే యథార్థ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇంకా దైనందిన జీవితంలో పూజా కార్యక్రమంలో దాగి ఉన్న పరమార్థం ఏంటో, పూజను నిర్వహించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన అనేక జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి దోషాలను నివారింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మఘా నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే మఘా నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావము అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గర్వీ పుణ్య రతః కళత్ర వశగో మానే మఖాయాంధని. మఖా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా విశేషమైనటువంటి ధన సంపద విశేషంగా ఉంటుంది. అలాగే మాని పుణ్యరత గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. పుణ్యరత పుణ్యకార్యములు ఎక్కువగా చేస్తారు, పుణ్యాన్ని సముపార్జన చేస్తారు, పుణ్యవంతులవుతారు. దీంతో పాటుగా నాకు పుణ్యం ఉన్నది, అలాగే ధనం ఉన్నది, గౌరవము కూడా ఉన్నది అనేటటువంటి ఒక ఆలోచన వల్ల గర్వీ కొంచెం అహం కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే కళత్ర వశగ భార్యా విధేయత, స్త్రీలైతే భర్త విధేయులై ఉంటారు. భార్య మాట వినే లక్షణం స్వభావం ఉంటుంది. ఇది మంచిదే, ఇబ్బంది ఏం కాదు. అలాగే ప్రథమ పాదంలో జన్మించడం ద్వారాగా ఈ ప్రథమ పాదానికి సేనాంశ కుజ అస్య నక్షత్రస్య జాతస్య ప్రథమ పాదస్య కుజాంశ. ఈ కుజాంశలో జన్మించడం ద్వారా సేనాంశ పింగాక్ష రక్తరోమతను దృఢగ్రాహి విఖ్యాతవాను, విశేషమైనటువంటి ఖ్యాతిని పొందుతారు. మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. అలాగే ఆకర్షణీయమైనటువంటి రూపురేఖలుంటాయి. పింగాక్ష కొంచెం ఎరుపు రంగులో ఉన్నటువంటి నేత్రములు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే విశేషమైనటువంటి విద్వాన్ వినయవాన్ ధనాఢ్య సర్వకార్య నిపుణ, విద్వాన్ మంచి పండితులై ఉంటారు. కుజాంశ అందులో ధైర్యవంతులై ఉంటారు. ఈ కుజాంశకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అధిష్టాన దైవంగా ఉండటం ద్వారాగా చరరాశి అవటం వల్ల కుజాంశ విశేషంగా మాట్లాడేటటువంటి వాగ్ధాటి, విద్యా వినయ సంపత్తి, ధైర్య సాహసాలు విశేషంగా కనపడతాయి. అలాగే మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా పెద్ద పెద్ద వారితో స్నేహం చేసేటటువంటి శక్తి ఉంటుంది. ఎంతోమంది
గొప్ప నాయకులు వీళ్ళకి పరిచయమై ఉంటారు. అలాగే అనర్గళంగా ప్రసంగించే శక్తి, నేర్పు, స్నేహభావము, ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ప్రాణి స్వభావాన్ని పరిశీలన చేస్తే మూషికం ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకొని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తను ప్రమాదాలకి దూరంగా ఉంటూ ప్రమాదాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్త వహిస్తూ భక్తి శ్రద్ధా వినయాన్వితంగా ఉండేటటువంటి లక్షణం ఈ నక్షత్రంలో విశేషంగా కనపడుతోంది. దాంతోపాటుగా కార్యదీక్ష, ఆర్థిక బలము కలిగి కార్యనిర్వహణా శక్తి, నేర్పు, ఓర్పు రెండూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా దీక్షాబద్ధులై ఉంటారు. ఎందువల్ల? ఇది సింహరాశిలో ఉండటం వల్ల, సింహరాశిలో మొదటి నక్షత్రం అవటం వల్ల. మఘా నక్షత్రం అనగానే దేవతలని పిలిచేటటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలోనే యజ్ఞ సమయంలో దేవతా ఆహ్వానం జరుగుతుంది కాబట్టి, సమస్త శుభాలకి నిలయం కాబట్టి, మాఘమాసం విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలకి అనుకూలమైన మాసం కాబట్టి, మఘా నక్షత్ర సంబంధమైన మాసం కనుక కార్యనిర్వహణ సామర్థ్యము, శక్తి, ఓర్పు వీరి సొంతమై ఉంటాయి. కారణం నక్షత్రానికి అధిపతి ఇక్కడ పితృదేవతలైనారు. మొదటి పాదానికి అధిపతి ఏమో కుజుడైనాడు, రాశీశుడు సూర్య భగవానుడైనారు. ఈ రాశినాథుడు సూర్యుడైతే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు మొదలైన విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. తుంటి నొప్పి నివారణకు ఉభయ పాదాంగుష్టాసనం ఉపయోగపడుతుంది. కాలి ఎముకలు అరిగిపోవటం వల్ల, అకస్మాత్తుగా కూర్చున్న స్థితి నుంచి పైకి లేవటం వల్ల, ప్రమాదాల వల్ల, వృద్ధాప్యం వల్ల తుంటి నొప్పి రావచ్చు. ఈ సమస్య నివారణకు ఉభయపాద అంగుష్టాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 కాళ్ల బొటనవేళ్లు పట్టుకుని ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనంలో శరీర బరువు ప్రధానంగా పిరుదులపై ఉండాలి. పొత్తికడుపు బలంగా బిగపట్టి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల తుంటి నరాలలో ఉన్న లోపాలు సవరించబడతాయి. క్రమేపీ తుంటి నొప్పి తగ్గుముఖం పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. చక్కటి గృహాన్ని కట్టుకోవటానికి ప్రారంభించేటువంటి సమయం కూడా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గ్రహ నక్షత్రాలు అంచనా వేసుకొని చక్కగా యజమాని యొక్క పేరు, నక్షత్రాన్ని అంచనా వేసే శంకుస్థాపనాది కార్యక్రమం నిర్వహించాలి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో శంకుస్థాపన చేయరాదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు చక్కగా వివరణ ఇచ్చింది. గృహ ప్రవేశం అనేటువంటిది రాత్రి సమయాల్లో చేయవచ్చు, కానీ శంకుస్థాపన అనేటువంటిది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉదయం పూటనే చేయాలి. ఆ శంకుస్థాపన ముహూర్త విషయంలో కూడాను పాటించవలసిన నియమాల్ని పాటించటం, శంకుస్థాపన జరిగే ముందుగానే గోవును ఆ ప్రాంగణంలో చక్కగా కట్టివేసి ఉంచి తర్వాతనే కార్యక్రమం నిర్వహించడం సర్వవిధ శ్రేయోదాయకం. గోవులో సకల ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఆ భూమికి ప్రసాదింపచేస్తారు కాబట్టి. అలాగే తెల్లవారుజాము ఒక పక్షం, సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల శంకుస్థాపన చేయటం అనేటువంటిది జయప్రదంగా కూడా మనకు శాస్త్ర ప్రకారం చెప్పినటువంటి విధి విధానం. ఇంటి ఆవరణలో చెట్ల పెంపకంలో కూడా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా మనం గ్రహించాలి. తూర్పున రావి చెట్టు గనక ఉన్నట్లయితే చాలా అరిష్టం ఏర్పడుతుంది.
ఆ రావి చెట్టు ఉందండి మా ఇంటి దగ్గర, అది తూర్పు దిశలోనే ఉంది. ఇల్లు మాత్రం బ్రహ్మాండంగానే కట్టాం. ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటే ఆ రావి చెట్టు యొక్క ప్రభావం మీకు పనిచేస్తోంది అని చెప్పేసి గ్రహించాలి. ఇంటి ఆవరణలో పడమటి వైపు మర్రి చెట్టు గనక ఉన్నట్లయితే విపత్కరవంతమైనటువంటి ప్రభావాలు చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల వలన ఇంటి యజమానికి భయాలు కలుగుతాయి అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఆవరణలో పాలుగారే చెట్లు పెంచటం చాలా అనర్థదాయకం. అది పాలుగారే చెట్టు. పాలుగారే చెట్లు ఇళ్లల్లో ఉండకూడదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే ఇంటి ఆవరణలో ముళ్ళున్న చెట్లు కూడా ఉండకూడదు. ఈ ముళ్ళు బాగా పెరిగేటువంటి చెట్లు ఉంటాయే, మరి గులాబీ సంగతి ఏమిటండి అంటే పడమర వైపు చూడకుండా వెనక కుండీల్లో పెంచుకోవటమే. ముందు భాగాన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి. అందమైన పువ్వే, అందాన్ని ఇనుమడింపచేస్తుంది. ఆ పూలు భగవంతునికి మరి నిత్యం కూడాను మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గోవర్ధని అనేటువంటి చెట్టు ఉందండి. ఆ చెట్టు గనక ఇంటి ప్రాంగణంలో ఉంటే ఆ పూలు గనక మీరు రోజు గనక పరమేశ్వరునికి లేక విష్ణుమూర్తికి కనుక అలా సమర్పిస్తే చాలా ఐశ్వర్యం. నందివర్ధనం, ఇది కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి పారిజాత పుష్పాలు మీ ఇంటి ప్రాంగణంలో పెంచడం సర్వదా శ్రేయోదాయకం. అయితే పారిజాత పుష్పాలు ఆ చెట్టుకు ఉన్నవి మాత్రం కోయకూడదు. కింద పడ్డటువంటి పారిజాత పుష్పాలను సేకరించి నీటిని చల్లి భగవంతునికి ఉపయోగించాలి అని చెప్పేసి శాస్త్రం. ఇలా చేస్తే సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ యొక్క గృహానికి ప్రసాదిస్తాడు. నిత్యం పారిజాతాలు గనక లభ్యపడేటైతే చాలా మంచిది. మారేడు చెట్టు ఇంట్లో ఉండవచ్చు. మారేడు దళాన్ని తప్పనిసరిగా పరమేశ్వరునికి సమర్పించినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా ప్రక్షాళనమవుతాయి. మల్లె చెట్టు చాలా విశిష్టవంతమైంది. సన్నజాజి, గుండుజాజి ఇలాంటి చెట్లు, పూల మొక్కలు చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. మందార మకరంద మాధుర్యమును బోలు అన్నారు. చక్కటి మందార చెట్లు, రకరకాలైనటువంటి చెట్లు మీ ప్రాంగణంలో చక్కటి అందాన్ని ఇవ్వటమే కాకుండా దైవ తత్వంలో కూడా చక్కగా ఉపకరించేటువంటి అద్భుతవంతమైనటువంటి పుష్పం. ఆ మందార పూలను నిత్యం కూడా ఆ జగన్మాతకు సమర్పించినట్లయితే జగత్కల్పవల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది మీ గృహంలోని అందరికీ కూడా. ప్రతి వాళ్ళు కూడాను ఇంటిలో ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే పద్మపు పుష్పాలు పెంచేటువంటి లక్షణం కూడా సర్వదా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే కొబ్బరి చెట్లు ఇంటికి పడమర దిశలో, దక్షిణ దిశలో పెంచటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి వెనక భాగాన ఖాళీ స్థలం బాగా ఉంటే పడమర వైపు ఆగ్నేయంలో నుంచి చక్కగా అరటి చెట్లు పెంచటం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఏది అయినప్పటికీ కూడా పచ్చదనం, పరిశుభ్రత గృహానికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఏకపాద పార్శ్వాసనం కూడా తుంటి నొప్పికి పరిష్కారాన్ని చూపుతుంది. కాలి కండరాలలో ఏర్పడే సమస్యల వల్ల తుంటి పట్టేయటం,
కాళ్ల కండరాలు బిగదీసినట్టుగా తీవ్రమైన వేదనకు గురవుతారు. ఏకపాద పార్శ్వాసనం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని ఓ కాలుని పైకి ఎత్తి ఎల్ ఆకృతిలో ఉంచాలి. రెండో కాలు పైనుంచి ఈ కాలు ఉండాలి. తలను ఓ పక్కకు తిప్పి ఉంచాలి. రెండు చేతులు తల కింద ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల తుంటి కండరాలు, కాలి కండరాలు, అరికాళ్లలో నరాలు దృఢతరమవుతాయి.